కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం పైన ఫోకస్ పెడితే కా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ను విమర్శించడంలో భాగంగా జూరాలను తెరపైకి తెస్తూ ఉన్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులంతా మాజీ మంత్రులు జూరాలను సందర్శించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో ఉంది, రోప్స్ తెగిపోతూ ఉన్నాయి, మరమ్మతులు చేయట్లేదు, నిధులు విడుదల చేయట్లేదు, బకాయిలు అనేటువంటి విమర్శ చేశారు. ప్రస్తుతం మనతో పాటు మెగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వనపర్తి నుంచి ఉన్నారు. మెగారెడ్డి గారు, ఏంది డైరెక్ట్గా కాళేశ్వరం సందర్శన ఆరోపణలు, ప్రమాదంలో ఉంది, ఆ కేబుల్స్ మరమ్మతు చేయట్లేదు, నిధులు విడుదల చేయట్లేదు అనేటువంటి ఆరోపణ. వాళ్ళకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళు సోయలేక మాట్లాడుతున్నారు. వాళ్ళకు అసలు అవగాహన లేదు. దాని మీద అంతకుముందు 2022లో డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ వాటర్లో ఆ రూప్స్ కానీ ఆ రబ్బర్ సీల్స్ కానీ అవన్నీ ఉంటాయి, ఆ తుప్పు పట్టినాయి. సో ఇమీడియట్గా మార్చాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు రిపోర్ట్ ఇస్తే దాదాపు 11 కోట్లతో వాళ్ళే టెండర్ పిలిచిన 2022లో. కానీ అది అగ్రిమెంట్ చేయలేదు, పని చేయలేదు. సో మొన్న మా అధికారులు ఇమ్మీడియట్గా 8 గేట్లు ఆ తుప్పు పట్టి ఉన్నాయి, ఆ రూప్స్ చేంజ్ చేయాలంటే అవి ఇమ్మీడియట్గా టెండర్ పిలిచి దానిలో 4 రీప్లేస్ అయినాయి. సడన్లీ వాటర్ వచ్చింది కాబట్టి కొంచెం స్లో అయింది. సో మిగతాయి కూడా 1 వీక్ 10 డేస్లో అయిపోతాయి. వాళ్ళకి అవగాహన లేదు ఏంటంటే అవుట్ ఆఫ్ 62 గేట్లు ఉన్నాయి, 12 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చినా కూడా 2009లో వచ్చింది. ఆ డ్యామ్స్ వాటర్ తీసుకుంటుంది. అందులో 58 వర్కింగ్. సో ఆ 4 గేట్లు ఎత్తినా ఎత్తకపోయినా డ్యామ్ సేఫ్టీకి ఏం ప్రమాదం లేదు. వాళ్ళకి అవగాహన లేక మాట్లాడుతున్నాం, నెంబర్ 1. నెంబర్ 2, ఆ కాళేశ్వరం వాళ్ళ అల్లుడు మామ ఆ నోటీసులు కాళేశ్వర కమిషన్ ముందు చెప్పలేక అవన్నీ డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ చేస్తున్నారు. సో అదొకటి. ఆ పాలమూరు రంగారెడ్డికి సంబంధించింది కూడా మేము మొత్తం కంప్లీట్ చేసినాం. వీళ్ళు కరెంటు బిల్లు కట్టట్లేదు, వీళ్ళు చేయట్లేదు అనేది అబద్ధం. సో ఆ పంపులు ఒక పంపు ఆన్ చేసినారు. అది ఆ ఎలక్షన్ల ముందు ఆ పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని కుటుంబాల నుంచి చెంబులు, లోటలు, బిందెలు, బకెట్లు అన్నీ తీసుకొచ్చి మేము జాతికి అంకితం చేస్తున్నాం, వాటర్ తీసుకెళ్ళి ఊర్లలో దేవాలయాలకు పూజలు చేయాలని చెప్పి మోసం చేసిండ్రు. ఆ మోసం చేసినందుకే 2023లో వాళ్ళకు వాత పెట్టిర్రు, వాళ్ళ పార్టీని బొందబెట్టిర్రు. సో అదంతా అబద్ధం. నార్లాపూర్ నుంచి ఏదులకు వాటర్ రావాలంటే లింక్ కెనాల్ ఉంటుంది. ఆ లింక్ కెనాల్లో 15 lakhs క్యూబిక్ మీటర్స్ ఆర్డర్ అంటే రాయి. అది చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అది దానికి బిల్ ఇచ్చి చేపిద్దామంటే బిల్ ఇచ్చారు మా గవర్నమెంట్. సో ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు డీవియేషన్కి వెళ్ళారు, వేరియేషన్కి వెళ్ళారు, అవన్నీ క్లియర్ చేసి చేపిస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి వాళ్ళు తలా తోక లేకుండా స్టార్టింగ్లో హెడ్ వర్క్ చేయకుండా ఎండింగ్లో చేసారు వాళ్ళు. మా ప్రభుత్వం మేము అట్లా చేయము. స్టార్టింగ్ నుంచి ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతాం. నెంబర్ 1. నెంబర్ 2, డిండి గురించి మాట్లాడతాడు ఆయన. ఇంతకుముందు అగ్రికల్చర్ మంత్రి చేసిన ఆయన ఏం మాట్లాడతాడు, కమిషన్ల కోసం టెండర్ పిలిచారు. పాలమూరులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏం చేస్తున్నారు, టెండర్స్ పిలిచి నల్గొండలు నీళ్ళు ఎత్తుకపోతున్నారు. సో దానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. 2009లో అప్పుడున్న సీఎం, ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి. ఒకటి నార్లాపూర్, ఒకటి ఏదుల, ఒకటి వట్టెం, 3 దగ్గర నుంచి నల్గొండకు నీరు ఎట్లా పంపించాలనే దాని మీద వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ వేసి రిపోర్ట్ తీసుకున్నాడు ఆ సీఎం గారు అధ్యక్షత. దానిలో నార్లాపూర్ నుంచి తీసుకుంటే ఇంత కరెంటు బిల్ ఎక్కువ అవుతుంది, ఇంత కాస్ట్ అవుతుంది. ఏదుల నుంచి తీసుకుంటే ఇంత కాస్ట్ అవుతుంది, మన వట్టెం నుంచి తీసుకుంటే ఇంత కాస్ట్ అవుతుంది. మొత్తం ఫైనల్లీ ఏదుల నుంచి తీసుకుంటే తక్కువ ఖర్చుతోనే వాటర్ పర్పస్ సాల్వ్ అవుతుంది. వాళ్ళే ఫైనల్ చేసిపోయి వాళ్ళే ఆ టెండర్ స్టేజ్కి తెచ్చి ఇప్పుడు మా ప్రభుత్వం టెండర్ పిలిచింది. సో అది కూడా అవగాహన లేకుండా మాట్లాడతాడు ఆయన. సో ఆ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కానీ, ఆ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, లక్ష్మారెడ్డి గారు కానీ, ఆ ఎమ్మెల్యేలకు కానీ వాళ్లకు పాలమూరు ప్రాజెక్టుల గురించి, పాలమూరు నీటి అలాట్మెంట్ గురించి కానీ, కెనాల్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నైతిక హక్కు లేదని మీరు అంటారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని టార్గెట్గానే స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సొంత జిల్లా పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 8 కోట్ల బకాయిలు ఉంటే 1 కోటి మాత్రమే విడుదల చేశారు, మరమ్మతులు ఎట్లా జరుగుతాయి అనేటువంటి విమర్శ. డైరెక్ట్గా మీ ముఖ్యమంత్రిని టార్గెట్గా మాట్లాడతాం. అదే 2023 డిసెంబర్ వరకు ఎన్ని డ్యూస్ ఉన్నాయి, దాని తర్వాత ఎంత వర్క్స్ అయినా ఎంత డ్యూస్ అనేది వాళ్ళు చూసుకోవాలి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళే తీసుకునాలి. వాళ్ళు మా ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు దాదాపు 1,00,000 కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టిపోయారు. ఆ ప్రయారిటీ బేరికి చేసుకుంటూ పోతున్నాం. ఆ బిల్లులకు ఆ వాటర్కి ఏం సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి, మా నల్లమల్ల బిడ్డ, మా పాలమూరు బిడ్డ, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అందరికీ క్యాబినెట్, వాళ్ళకు ఉప ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్ మంత్రులకు అందరికి నచ్చజెప్పి వెనుకబడ్డ పాలమూరు రంగారెడ్డికి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు మాకు ప్రత్యేకంగా మామనార్కి ఇవ్వండి అంటే అందరిని ఒప్పించి ఇస్తున్నాడు. పోయిన 15 రోజుల కిందట కృష్ణా బేసిన్ మీద మొత్తం రివ్యూ పెట్టి ప్రయారిటీ బేసిక్ గ్రీన్ ఛానల్తోన దానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ చేసేసి పాలమూరు రంగారెడ్డితో సహా అన్ని పాత ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ చేసే పనులు మేము ఉన్నాం. ప్రయారిటీ బేసిక్లో చేస్తున్నాం. గ్రీన్ ఛానల్ బిల్లులు ఇచ్చి పని చేపిస్తున్నాం. అంటే మీ జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులే కాదు, కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు.
ట్వీట్ చేశారు జూరాలకు సంబంధించినటువంటి విషయంలో. ఆయన కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. కాళేశ్వరం మీద పదే మాదే మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు జూరాలను సందర్శించట్లేదు, అక్కడికి వచ్చి చూడట్లేదు అనేటువంటి విమర్శ. ఎందుకు చూడట్లేదు? మేము మొన్ననే నేను జిఎంఆర్ గారు పోయి గేట్లు ఎత్తొచ్చినాం, దాని మీద రివ్యూ చేసి ఉన్నాం. మేము దాని మీద ఫుల్ అవగాహనతో ఉన్నాం. దానికి సంబంధించిన కెనాలకు సంబంధించిన దాని మీద జూరాలకు సంబంధించి మాకు అంత అవగాహన ఉంది, వాళ్ళకే అవగాహన లేదు. నెంబర్ 1. కేటీఆర్ మాట్లాడిన దానికి అర్థం లేదు. ఆయన ఒక దాంట్లో వేరే రకరకాల కేసులల్లో రకరకాల ఇష్యూలల్లో ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకో కార్ రేసింగ్ కానీ రకరకాల ఇష్యూస్లో వాళ్ళకి మైండ్ పనిచేయక ఆ పిచ్చి ట్విట్టర్ పిట్టలు ఉన్నారు హైదరాబాద్లో కూర్చొని ఆయన ఇష్టం ఉన్నట్లు పెడుతున్నాడు. సో ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఆయన కానీ వాళ్ళ మా బావ కానీ వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు ఎవ్వరు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము 2023 నవంబర్ ఎలక్షన్ల కంటే ముందు ఈ రాష్ట్రానికి పట్టిన శని బీఆర్ఎస్ పార్టీ దాన్ని వదిలించాలని మేము చెప్పినాం. సో ఒక అడుగు ముందలకేసి వాళ్ళ బిడ్డ ఏం చెప్పింది, మా నాయన చుట్టుముట్టు దయాలు ఉన్నారని చెప్పాను. సో మరి ఆ దయాల పార్టీ అయినా మిమ్మల్ని పక్కన పెట్టారు. మేము ముందు చెప్పినావు, నువ్వు వెనుక చెప్పినావు, ఏం తేడా లేదు. నువ్వు చెప్పింది మేము చెప్పింది ఒకటే. మీ బీఆర్ఎస్ పార్టీ దయాల పార్టీ, మీరు ఊళ్ళకు మీ దయాల పార్టీని రానియారు. ఓకే, ముఖ్యంగా గద్వాలకు సంబంధించి వనపర్తికి సంబంధించి ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ఆ ప్రాంత ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు? వనపర్తి జిల్లాకు సంబంధించి, గద్వాల జిల్లాకు సంబంధించి, వనపర్తి జిల్లాకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుకునే మన జూరాల ప్రాజెక్టు కానీ, మాట్లాడుకునే శ్రీశైలం ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, ఏ వనపర్తిలో ప్రతి ఎకరాకు నీళ్లు బారే ప్రతి చుక్క నీళ్లు భీమా కానీ ఏ నీళ్ళు బారినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినాయి. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక దాన్ని ఏం చేసిన లేదు. ఒక్కనే టూత్ పాలిష్ చేసేసి ఆ గొలుసు కట్టు చెర్రల నీళ్ళు వదిలిపెట్టి మేము ఇది ఆయకట్టించినామని చెప్పారు. అదంతా అబద్ధం. ఎందుకంటే బేసికలీ నేనే కాంట్రాక్టర్. తుమ్మిల ప్రాజెక్ట్ నేనే చేసిన, బుద్ధారం రైట్ కెనాల్ నేనే చేసిన, బుద్ధారం లెఫ్ట్ కెనాల్ నేనే చేసిన, కల్వకుర్తి డైవర్షన్ కెనాల్ ప్యాకేజ్ 27 నేనే చేసిన. నాకు ఆ వాటర్ మీద ప్రతి ఎకర మీద వనపర్తిలో ప్రతి ఎకరకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలనే దాని మీద నాకు ఐడియా ఉంది. సో ఆ నిరంజన్ రెడ్డికి అసలు ఎక్కడ కెనాల్ ఉంది, ఆ కెనాల్ పేర్లు కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు మాట్లాడడం అర్థం లేదు. ఒకవైపు కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ నడుస్తుంది, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు వివిధ కేసుల్లో ఉన్నారు. వాటిని డైవర్ట్ చేయడానికి ఆ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ నాయకులు దీన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం ఉన్నారు. పూర్తి స్థాయిలో దృష్టి ఉంది. ఆల్రెడీ 4 గేట్లు మరమ్మతులు అయ్యాయి. ఇంకో 4 గేట్లు మరమ్మతుల్లో భాగంగా దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. లోపల ఉన్నటువంటి రబ్బర్స్ కానీ దానికి సంబంధించినటువంటి జాయింట్స్ విషయంలో మరమ్మతులు జాగుతూ ఉన్నాయి. మొత్తం 62 గేట్లలో ఈ 4 గేట్లు పెద్దగా ప్రమాదంలో ఏం లేవు అనేటువంటి అంశాన్ని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.